or die. Hey, swing those hips around. Can't stop, roll that down. వెల్కమ్ టు చలో విత్ చరణ్. మనం ఈరోజు అయితే ఎక్కడికి వచ్చేసామో ప్లేస్ గురించి చెప్పనవసరం లేదనుకుంటాను, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. మనం వచ్చేసాం వనజంగి. సో ఈ వనజంగి రావడం కోసం మీరు చేయాల్సిందల్లా ఆ రోజు రాత్రి నిద్రపోకుండా తొందరగా బయలుదేరితే మంచిగా ఆన్ టైం రీచ్ అవ్వచ్చు. సో మేమైతే 2:30 కల్లా ఇక్కడ టోల్గేట్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇక్కడ వనజంగి ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత హిల్ స్టేషన్కి వెళ్ళడానికి ఒక టోల్గేట్ ఉంటుంది. ఆ టోల్గేట్ నైట్ 3 o'clockకి ఓపెన్ చేస్తారు, మళ్ళీ 3 o'clockకి క్లోజ్ చేస్తారు. సో ఈ లోపలనే మనం పైకి రీచ్ అవ్వాలి. సో వన్ డే అక్కడ పైన ఉందాము అనుకుని ప్లాన్ చేసుకునే వాళ్ళు అయితే ఆఫ్టర్నూన్ 3 లోపల పైకి వెళ్ళి పైన మీరు స్టే చేసుకోవచ్చు, క్యాంపింగ్ చేసుకోవచ్చు. ఈ ట్రెక్ ఆల్మోస్ట్ 4 to 5 kilometers ఉంటుంది. మొత్తానికి ఎలాగోలా కష్టపడి పై వరకు వచ్చేసాం. సో వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. కాసేపు అలా సన్ రైజ్ చూస్తూ ఎంజాయ్ చేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సన్ రైజ్ అయితే చూసేసాం కదా. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యేది ఆల్మోస్ట్ 3 o'clockకి కాబట్టి సో చాలా చలి అయితే ఎక్కువ ఉంటుంది. సో అన్నీ కవర్ అయ్యేలాగా క్లాత్స్ అయితే తెచ్చుకోండి. అండ్ ఇది బాగా చీకటిగా ఉండడం వల్ల ఇక్కడైతే ఒక్క లైట్ కూడా ఉండదు. సో పర్సనల్గా ఒక సపరేట్ లైట్ క్యారీ చేసుకోండి. మొబైల్లో ఉంది కదా అని వాడేద్దాం అనుకోవద్దు, ఎందుకంటే వీడియో రికార్డ్ చేసుకోవడానికి మళ్ళీ ఛార్జింగ్ సరిపోదు. ఓకే, సో హిల్ టాప్ మీద అయితే ఇలా కొన్ని స్నాక్స్ అండ్ వాటర్ అండ్ టీ కూడా అవైలబుల్గా ఉంది. బట్ థ్యాంక్స్ టు దెమ్ ఇలాంటి ప్లేస్లో ఇలా సప్లై చేస్తున్నాను. మొత్తానికి కిందకైతే స్టార్ట్ అవుతున్నాం. ఎక్కినప్పుడు చీకట్లో ఏం కనిపించలేదు, కానీ దిగినప్పుడు చూస్తే మాత్రం రూట్ చాలా భయంకరంగా ఉంది. అండ్ ఆ చిన్న చిన్న రాళ్ళు అయితే ఉన్నాయి. దిగేటప్పుడు ఆ జారీ ఫోర్స్లోని కింద చాలామంది పడిపోతున్నారు. సో కేర్ఫుల్గా అయితే నడండి. షూ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయండి. వనజంకి లేట్గా రీచ్ అయ్యారని చెప్పేసి ఏమాత్రం బాధపడద్దు లేట్గా వచ్చిన వాళ్ళు. సో మార్నింగ్ వెళ్ళినా సరే 10 వరకు మీకు, అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ వెదర్ కండిషన్, మీకైతే ఆ క్లౌడ్స్ కనిపిస్తుంది
అండ్ వెళ్ళేదారిలో 2 వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఏం వరీ అవ్వద్దు, బట్ పైకైతే వెళ్ళి వ్యూని ఎంజాయ్ చేసి వచ్చేసింది. ఈ కనిపిస్తున్న స్పాట్కి వస్తే హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయితే కంప్లీట్ అయినట్టు. సో కనిపిస్తున్న కొండ ఎక్కాం మనం ఫ్లోర్కొని. ఇక్కడైతే వేడివేడిగా నూడిల్స్ అయితే తయారు చేసేస్తున్నారు. కూర్చుని చక్కగా తింటూ చిల్ అవ్వండి. హాయ్ చెప్పు. సరదాగా కాసేపు మామిడితో కౌరులు చెప్పండి. ఇది హాయ్ చెప్పు. చూసి హాయ్ చెప్పు. 1 or 2 ఆటోస్ అయితే రన్నింగ్లో ఉన్నాయి. బట్ ఆ సర్వీస్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందని అనుకోలేం. సో దిగడానికి కష్టంగా ఫీల్ అయిన వాళ్ళు సర్వీస్ యూజ్ చేసుకోండి. వ్యూ పాయింట్ నుంచి దిగుతున్న ప్లేస్లో 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి. అవి 2 మాత్రం మిస్ అవ్వద్దు. జోష్ hey బల్లే బల్లే ఓ షాబా షాబా బల్లే బల్లే షాబా షాబా బల్లే లా షాబా జోషు. హే జోష్, సే హాయ్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఏ ఇటు చూడు, హాయ్ చెప్పు. హాయ్. సో ఫైనల్గా 3 days ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ మేము వెళ్ళింది లంబసింగి నుంచి అరకు నుంచి ఫైనల్గా వనజంగి చూసుకుని రిటర్న్ అయితే అయిపోతున్నాం. సో ఈ ప్లేస్ అయితే విజిట్ చేయడానికి మీకు జస్ట్ వీకెండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. హైదరాబాద్, విజయవాడ ఇలా ఈస్ట్ గోదావరి సైడ్ వచ్చేవాళ్ళు అయితే తుని నుంచి మీరు లెఫ్ట్ సైడ్ తీసుకుని నర్సీపట్నం రోడ్ నుంచి లంబసింగి వచ్చి లంబసింగి నుంచి పాడేరు నుంచి వనజంగి రూట్ తీసుకోండి. ఇది వెరీ ఈజీ రోడ్ అండ్ రోడ్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ రూట్ అని చెప్పచ్చు. వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి యాజ్ యూజువల్గా వైజాగ్, పాడేరు నుంచి వనజంగి రూట్. సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని వచ్చేవాళ్ళు అయితే నైట్ అంతా మంచుతో ఉంటుంది రోడ్స్ అన్నీ. సో అందులోని ఘాట్ రోడ్ ఒకటి. సో కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి. పక్కన ఎవరన్నా పడుకోకుండా మాత్రం కబుర్లు చెప్తూ ఉంచుకోండి. ఈ ప్లేసెస్ విజిట్ చేయడానికి పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం అవాయిడ్ చేయండి ప్లీజ్. చాలా అంటే చాలా ట్రాఫిక్ అండ్ ఫుల్ క్రౌడెడ్. మీకు సగం టైం అంతా ట్రాఫిక్లోనే అయిపోతుంది. సో అవాయిడ్ దాట్ అండ్ నార్మల్ వీకెండ్లో రండి, సరిపోతుంది. మరీ అంత క్రౌడ్ ఉండదు, లెస్ క్రౌడ్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ద వ్యూ. ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయడానికి 1 or 2 persons కాకుండా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఆ ఎంజాయ్మెంట్. ఘాట్ రోడ్ డ్రైవింగ్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం అయితే ఈ రోడ్డు చాలా బాగుంటుంది. సో చాలా హెయిర్ పిన్ బెండ్స్ అయితే వస్తాయి. ఆల్మోస్ట్ ఒక 7 to 8 kilometers లంబసింగి వరకు ఘాట్ రోడ్డే ఉంటుంది. బైక్ మీద వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం నైట్ చాలా వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలా డిఫికల్ట్గా ఉంది, ఫుల్ ఫాగ్ పట్టేసి ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు కూడా వనజంగి విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారో మాతో షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.